జనసేన ఆవిర్భావ సభలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తోంది అనే దానికంటే ఈ 11 నెలల కాలంలో జనసేన పార్టీ ప్రయాణం గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. దాంతో పాటు వర్మ గురించి నాగబాబు చేసిన కామెంట్స్ కావచ్చు, బాలినేని కామెంట్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ స్పీచ్ కావచ్చు. వీటి మీద ఏ స్థాయిలో ట్రోలింగ్ అవుతుందో, ఏ స్థాయిలో చర్చ నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. దాని గురించి మనతో మాట్లాడడానికి పంచ్ ప్రభాకర్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏం చెప్పొచ్చు సార్ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ స్పీచ్ గురించి విజయోత్సవ సభ? జనసేన ఆవిర్భావ విజయోత్సవ సభ జయకేతనం అని పేరు పెట్టుకున్నాడు కదా. అసలు 2 సార్లు ఆవిర్భావం, అదే పార్టీ హైటెక్స్ లో పుట్టింది. చెప్పాడు కదా, నా జన్మస్థలం కర్మస్థలం ఆంధ్ర అయింది, జన్మస్థలము తెలంగాణ అని చెప్పాడు తను, బాగా గమనిస్తే. కానీ ఇంకొకటి మర్చిపోయాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు పీవీపీ ఫండింగ్ చేశాడు. 4.5 crores 4.75 crores హైటెక్స్ లో పెడితే. పీవీపీ అని ఒక అతను సినిమాలు తీసేవాడు, ఇప్పుడు ఏమైనాడు తెలియదు, ఒక రకంగా రాజకీయాలు చేస్తూ ఉండేవాడు. విజయవాడ అతను, ఒక ఎన్ఆర్ఐ. ఈ రోజు జనసేన ఆవిర్భావ సభలో జన సైనికులకు నేను ఏమి చేస్తాను, జన సైనికులను పొగడకుండా డైరెక్ట్ గా చంద్రబాబుని మరియు ఆయన కొడుకుని లోకేష్ ని ఆకాశానికి ఎత్తాడంటే, ఖచ్చితంగా ఈ రోజు పిఠాపురంలో జరిగిన జనసేన సభకు ఫండింగ్ ఖచ్చితంగా మళ్ళీ మన లోకేష్ అనుయాయులు, లోకేష్ వ్యక్తులు సమకూర్చారనే పక్కా సమాచారం ఉంది. ఎందుకంటే జనసేన కూటమి 9 నెలలు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత నేను చాలా మంది జనసేన కార్యకర్తలు మరియు లీడర్స్ తో టచ్ లో ఉన్నాను. ఎవరికి ఏమి చిల్లు పైసా అంత రూపాయి అంత పని కూడా కావడం లేదు అనేది మాత్రం తేట తెల్లం. జనసేన అని మాత్రం దాంకలా బూసంటారు మా వైపు, దోబూచులాటాడుతూ ద్వంద్వ వైఖరితో కంప్లీట్ గా జనసేనని చేగువీరా నుంచి చెడ్డీలు ఇప్పేసి వాళ్ళ రోడ్లో నిలబెట్టేసి ఇప్పుడు సనాతన అని తిరుగుతున్నాడు. కానీ ఒక పని ఇదిగోరా మీకు, ఇదిగో పిఠాపురంలో 1 కిలోమీటర్ రోడ్డు వేసిన పాప అనుకోలే ఇంతవరకు. పోనీ పిఠాపురంలో నిరుద్యోగులకి ఇంతవరకు ఒక ఉద్యోగం ఇచ్చిన పాప, ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాప అనుకోలేదు. పోనీ పిఠాపురంలో ఒకరిని కూడా లక్షాధికారిని చేయలేకపోయినాడు. ఎవరినన్నా లక్షాధికారిని అంటే, ఒక యువత అన్ఎంప్లాయిడ్ యూత్ కు నేను ఏదో చేస్తాను అని చెప్పుకుంటా వచ్చిన వ్యక్తి ఒక్క పేరు చెప్పమని ఎవరన్నా లక్షాధికారి చేసినాడు? ఒక్క పేరు ఏదన్నా ఒక స్మాల్ చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ ఏదన్నా పెట్టి దాంట్లో ఇదిగో ఈ రోజు ఒక జనసేనాని 9 నెలలు ఇదిగో ఇంతమందికి నేను పిఠాపురంలో హెల్ప్ చేశానని సభ వేదిక మీద ఎవరన్నా మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయా? సభా వేదిక మీద తను మాత్రం 90 నిమిషాలు భయం లేదు, భయం లేదు, భయం లేదు, నేనొక్కడినే తానొక్కడినే అయ్యి మళ్ళీ దీపము, గుంతలు, రోడ్లు, అగాధాల్లో నడుచుకుంటూ పోయానని ఇదే ఊకదంపుడు ఉపన్యాసం ఊగి ఊగి చెప్పాడు. కానీ ఎవరైనా ఒక లబ్ధిదారుడు గాని, పార్టీ వచ్చింది కదా జనసేన పార్టీ, ఒక జన సైనికుడు గాని ఎవరన్నా వచ్చి స్టేజ్ మీద మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? నువ్వు చూసావా? లే. అసలు ఒక పెద్ద మొత్తం ఇంకొక పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో పనికిరాని, రాజకీయాలకు పూర్తిగా పనికిరాని పేకాట పాపారావు అనే ఒక అదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాడు వచ్చి ఏదో నా ఆస్తులు బీక్కున్నాడు. నేను ఇట్ ఈస్ ఒక ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి మొన్ననే చేరిన వ్యక్తి వాళ్ళ ఊర్లో అని జెండానే కట్టనీయడం లేదు టీడీపీ వ్యక్తి. అక్కడ ఆడలేక ఇక్కడెక్కడో పిఠాపురంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని జస్ట్ దూషించడం కోసమే టైం ఇచ్చినారు, అంతేగాని వాడిని అసలు ఏ రోజు గాని పవన్ కళ్యాణ్ వానికి ఎక్కడ గాని ఒక 10 నిమిషాల మీటింగ్ కూడా పెట్టలే. ఏం మాట్లాడితే నేను కాల్ షీట్లకు వచ్చానంటాడు. అసలు వీడికి పేకాట, పక్క దేశాలకు విమానాల్లో వెళ్ళిపోయే పేకాట మీద ఉన్న శ్రద్ధ కాన్స్టిట్యుయెన్సీ లో ఏముందా అని గాలికి గెలిచాడు, గాలివాటంలో గెలుచుకుంటూ వచ్చాడు. అతను రాజకీయాలకు పనికిరాడు, అతను అంత జాలీ మ్యాన్, అంత సినిమా మనిషి. సినిమాల కాల్ షీట్ల కోసం అడిగాడంట పవన్ కళ్యాణ్.
సినిమాలు ఇంట్రెస్ట్ ఉండేవాడు ఎందుకు పాలిటిక్స్ లో ఉన్నాడు నాకు అర్థం కాలేదు సినిమాలు తీసుకోకుండా. సో అది వదిలేస్తే నాగబాబు అసలు వీడు పెద్ద ఉలిపి బాబు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సభ పిఠాపురంలో అందరికీ తెలుసు, అసలు ప్రజలకు అందరికీ తెలుసు వర్మ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఏ విధంగా అన్యోన్యంగా ఉన్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు జన సైనికులకు తెలుసు, వైఎస్ఆర్సీపీకి తెలుసు, తెలుగుదేశం మనకు అందరికీ తెలుసు. అట్లాంటి చోట వచ్చి వీడు జబర్దస్త్ మాటలు అంటే వర్మ కర్మ ప్రాస బాగా కుదురుతుంది కదా అని చెప్పి అసలు ఒక హెల్ప్ చేసిన వ్యక్తిని వాడి కర్మకు వదిలేశాము అని బహిరంగంగా చెప్పడం అనేది వాడికి ఎట్లుందో కానీ నాకు తెలియదు. కానీ ఆ పూర్తిగా గుండు కొట్టుకుపోయిన మనోడు అంటే పూర్తిగా అతను వర్మ అనే అతను ఉన్నాడు కదా, అతనికి ఎంట్రుకలు ఐ థింక్ ఈజ్ బట్టతల. ఆడికి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ ఆడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు ఏదో. ఐ థింక్ నేను ఇందాక చూసా. ఆడికన్నా సిగ్గుండాలా, ఈడికన్నా సిగ్గుండాలా, సిగ్గులేని ఎదవలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద పడి కొట్టుకుంటున్నాడు ఆడు వర్మ అనేవాడు. వాడికి నిజంగా నాగబాబు చెప్పినట్టు ఆడు కర్మ కరెక్ట్ గా తగిలింది, ఆడికి రాడ్డు దిగింది. సో ఆడితో మనకు సంబంధం లేని విషయం. ఆడెవడో చెప్తున్నాడు, ఎవడు తమ్ముళ్ళు పెట్టాడు, ఆడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తాడు. ఇట్లాంటి ఎదవలందరినీ చేర్చుకున్నా పార్టీ గెలుపుకు, ఒక పార్టీ గెలవడానికి ఇంకొక పార్టీ ఓడిపోవడానికి కారణాలన్నీ ఏమేమి పక్కన పెడితే వీళ్ళందరూ మధ్యలో ఆట బొమ్మలు మాత్రమే. నాకు తెలిసి ఇది ఒక సర్కస్ లాగా. ఇప్పుడు జింకానా గ్రౌండ్స్ లో అంటే హైదరాబాద్ లో అయితే జింకానా గ్రౌండ్స్ ఉంటది, మరి విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్స్ అయితే ఉందా, ఇంకా ఉందా అది గ్రౌండ్ అపార్ట్మెంట్ కట్టేశారో నాకు తెలియదు. పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి కదా, అట్లా పిఠాపురంలో ఒక పెద్ద సర్కస్ ఫీట్లు జరిగినాయి. మామూలుగా సర్కస్ లో జంతువులన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ మనుషులు మాత్రమే రకరకాల హావభావాలు జంతువులకు పోలిన విధంగా మాటలు వ్యాఖ్యలు చేసి సభ ముగించారు. ఏమిరా భావం, దీని భావం ఏమంటే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ అనే అతను అసలు ఊసరవెల్లితో పోటీపడి మాట్లాడుతున్నాడు. మనం రెండు తీసుకోవాలి, 2 పాయింట్లు తీసుకోవాలి. వాళ్ళ నాన్నమ్మ దీపం వెలిగించినప్పుడు సిగరెట్ వెలిగించుకున్నవాడు మా నాన్న. అసలు జన్మ కర్మతోనే ఒక కామ్రేడ్ అని చెప్పుకున్నవాడు ఇప్పుడు రామనామం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఈ జింకార్ బీట్స్ టైప్ లో రామనామం వస్తుంటుంది అని చెప్పాడు. రామనామం తప్పితే మా నాన్నకి ఇంకేమి లేదని చెప్పాడు. నంబర్ 1. నంబర్ 2, ఒకానొక కాలంలో ఉత్తరాది అహంకారాన్ని నేను ఏంటి మీ పొగరు, అసలు హిందీ మాకెందుకు అన్నవాడు ఈ రోజు హిందీని గురించి, హిందీ మన డబ్బులు కావాలా అని మనమల్ని బ్లేమ్ చేసి, అంటే నాకు తెలిసి ఊసరవెల్లులు ఎవరికైనా వాటికి కానీ కొద్దిగా రాతలు, చదువు, సంధ్య అంటే వాటికి చదువు వచ్చి ఏదైనా ఎక్కడైనా కంప్లైంట్ చేయాలి, పేటెంట్స్ అంటే మాకున్న రంగుల్ని ఒక మానవ జాతిలో ఒకడు మమ్మల్ని మా మొత్తం పేటెంట్స్ హక్కుల్ని అరించి వేస్తున్నాడని కేసు, వాటికి కానీ రాతలు, చదువు అన్ని వచ్చాడు కాబట్టి కోర్టుకు పోయి కూడా పాపం వేసింటాయి కేసు. అరే భయ్ పిల్లు వేసింటాయి. అంత ఘోరంగా మరీ. ఇప్పుడు ఆవిర్భావ సభ జనసేన జరిగింది, మాట్లాడావు, కానీ నువ్వు ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత అదిగో నేను వీడికి ఇంత భిక్షం పెట్టాను, అదిగో వీడికి అన్నం పెట్టాను, అదిగో వీడికి ఉద్యోగం ఇచ్చాను, అదిగో వీడికి 2 కిలోమీటర్లు రోడ్డు వేసాను. ఎక్కడైనా నువ్వు చూసావా? ఎక్కడైనా కనిపించిందా నీకు? లేదు. ఒక రోడ్ మ్యాప్, ఒక 2 ఏళ్లకు నేను ఇది చేస్తాను, ఒక 5 ఏళ్లకి ఇది చేస్తాము అని ఎక్కడ కానీ లేదు. కానీ ఇంత కొట్టుకున్న సనాతన ధర్మం ఒక 10 మందికి పట్టిన అన్నం పెడుతున్న తను డిపార్ట్మెంట్ లో, ఏది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే 10 మందికి పట్టడు అన్నం. బద్వేల్ దగ్గర కడప జిల్లాలో కాశీనాయన అని మీరు విన్నారా? కాశీనాయన ఆశ్రమంలో అదేమి దాంట్లో సనాతన ధర్మం ఉందో, అది ఆ హిందూ ధర్మమో ఏదో అన్ని ఉంటాయి దాంట్లో. వాళ్ళ మోటో ఏంటంటే ప్రజలకి అన్నం పెట్టడం అంతే. చాలా మంది అంటే తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు, బీదవాళ్ళు,
డబ్బు లేని వాళ్ళు అందరూ అక్కడ భోజనానికి పోతుంటారు. దాతలు ఉమ్, అంటే పెద్ద పెద్ద దాతలు కాదు, వాళ్ళకు తోచిన సహాయం చేస్తూ ఉంటారు. అదే విధంగా రన్ అవుతుంది ప్రోగ్రామ్. ఉమ్, అంత అట్లాంటి పట్టడి అన్నం పెట్టే చెయ్యిని ఉమ్, నరికేస్తూ అన్నము తినే కడుపును తంతూ ఉంటే ఈ సనాతనే మరి ఏం చేశాడు? ఇంకొక ట్విస్ట్ ఉంది ఇందులో. ఉమ్, నువ్వు బాగా చూస్తే ఇతను నాకు తెలీదు, నాకు సంబంధం లేకుండా, నాకు తెలియకుండానే అదే అదే అధికారులు దాన్ని కూల్చివేశారు అని చెప్తే, ఇదే సందులో సమారాజన అని మన శనబాబు నేను కట్టిస్తా అని కొట్టేసిన దాన్ని ఇప్పుడు వచ్చాడు. అసలు వాడు ఎప్పుడు కట్టిస్తాడో కట్టించడో అది వాడు. ఐ డోంట్ థింక్ చిన్నబాబు డబ్బులు నాకు తెలిసి కట్టించడు. ఎందుకంటే అక్కడ దాన్ని దాతలు గాని వాళ్ళు గాని అసలు పడగొట్టడమే తప్పు అని చెప్పిన తర్వాత వాళ్ళకు వాళ్ళే కట్టుకుండే ప్రయత్నం చేస్తారు. కానీ చిన్నబాబు మాత్రం ఇక్కడ ఎలివేట్ అయిపోయాడు. మొత్తానికి ఏతావాత తేల్చేది ఏంటంటే, ఈ రెండు అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్లు అన్ని చూస్తే ఒక తండ్రికే ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక చంద్రబాబుకే ఊడిగం చేస్తాడు అనుకుంటే, ఖచ్చితంగా ఈ సభ సాక్షిగా మరియు కాశీనాయన ఆ ధర్మక్షేత్రం సాక్షిగా ఖచ్చితంగా వీడు చంద్రబాబుకు కాకుండా లోకేష్ కూడా ఊడిగం చేస్తాడనేది జన సైనికులకి నేను చెప్తున్నాను బలంగా. ఉమ్, ఎందుకంటే అసలు ఈ మొత్తం కాశీనాయన క్షేత్రం పడగొట్టడంలో లోకేష్ ని ఎలివేట్ చేయడానికే చేశారా, లేదు లోకేష్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడా, ఏది ఏమైనా కానీ లోకేష్ కే అడ్వాంటేజ్ అయింది. తను సైలెంట్ గా ఉండిపోయాడు జనసేనాని అంటే ఖచ్చితంగా లోకేష్ ను సమర్థిస్తున్నట్లే. అంటే లోకేష్ కు ఇంకా ఊడిగం చేస్తున్నట్లే. మన జెండా కూలీలందరూ ఇంకా ఖచ్చితంగా కంటిన్యూస్ గా చంద్రబాబు తర్వాత లోకేష్ కు జెండాలు మొయ్యాల్సిందే. ఎందుకంటే ఈ రోజు పిఠాపురంలో జరిగిన సభకి చాలా వరకు ఫండ్స్ లోకేష్ అనుయాయులే సమకూర్చారు అనేది నా దగ్గర పక్కా సమాచారం రూఢిగా ఉంది. అది మొత్తానికి సభ.